వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు మీకు తెలంగాణలోనే ది టాప్ మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా వైడ్లో వీటి లెవెల్ డిఫరెంట్. అలాంటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఒకటి, ట్రిపుల్ ఐటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ రెండిట్లో ఏది చేరాలి అని చాలా డీటెయిల్డ్గా మీకు డిస్టింగ్విష్ చేస్తూ పక్కనే అన్నీ చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. ఐ ఛాలెంజ్, ఇలాంటి ఇన్డెప్త్ డిస్క్రిప్షన్ ఉన్న వీడియో మీకు యూట్యూబ్ వరల్డ్లో ఎక్కడ దొరకదు. సో ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూడండి. అండ్ ఫైనలీ, ఈ ఇన్స్టిట్యూట్స్లో చదివి బయటికి వచ్చిన సీనియర్స్ యాజ్ వెల్ యాజ్ అల్యూమిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది. అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, కాబట్టి ఏ వీడియోని కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ వీటి ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాము. ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎర్లియర్ వీటిని ఆర్ఈసీ అనేవాళ్ళు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పి అనేవాళ్ళు. ట్రిపుల్ ఐటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఈ ఎన్ఐటి ఆర్ఈసీ అనేది ఎర్లీ 2000s దీన్ని నేమ్ చేంజ్ చేయడం జరిగింది ఎన్ఐటి కింద. సో ఇది అబౌట్ ద ఎన్ఐటి అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ఐటీస్. ఎన్ఐటి వరంగల్ ఎస్టాబ్లిష్ చేసింది 1959, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన వితిన్ 12 yearsలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ వచ్చి 1998లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్గా ఎన్ఐటి అనేది త్రూఅవుట్ ఇండియాలో 31 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. ట్రిపుల్ ఐటి అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 26 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో మనం ఆ డిఫరెంట్ కైండ్స్ గురించి ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ట్రిపుల్ ఐటి హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇస్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అనమాట 26లో. అండ్ దెన్ ఈ ఆల్మోస్ట్ 31 ఆఫ్ ఎన్ఐటీస్ అండ్ 26 ఆఫ్ ట్రిపుల్ ఐటీస్లో టాప్ 10 టాప్ 5 ఏదో చూద్దాము. ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి తిరుచి తమిళనాడు అనేది నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఎన్ఐటి రూర్కేలా ఒరిస్సాలో, ఎన్ఐటి సురత్కల్ కర్ణాటక, ఎన్ఐటి వరంగల్ తెలంగాణ, ఎన్ఐటి క్యాలికట్ కేరళలో, ఎన్ఐటి నాగపూర్ మహారాష్ట్ర, ఎన్ఐటి కురుక్షేత్ర హర్యానాలో, ఎన్ఐటి అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో, ఎన్ఐటి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, ఎన్ఐటి సిల్చార్ అస్సాంలో ఉన్నాయి. ఇవి టాప్ 10. దీంతో పాటు లాస్ట్ ప్లేస్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసిన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎన్ఐటి ఉంది. అలాగే ట్రిపుల్ ఐటీస్ చూసుకుంటే ట్రిపుల్ ఐటి బెంగళూరు నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ప్లేసెస్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ పైన తీసుకోవచ్చు. ఈ ట్రిపుల్ ఐటీస్ మాత్రం నేను బేస్డ్ అపాన్ దేర్ లాస్ట్ 2022, 2023లో వచ్చిన హైయెస్ట్ శాలరీ బేస్ ప్రకారం తీసుకున్నాను. సో బెంగళూరులో ఆల్మోస్ట్ 2.03 crore per annum, అంటే ఇంచుమించు 17 to 18 lakhs పర్ మంత్ శాలరీ వచ్చే వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడం జరిగింది. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ ఒకటి, ట్రిపుల్ ఐటి గ్వాలియర్, అలహాబాద్, లక్నో. గ్వాలియర్ మధ్యప్రదేశ్లో, అలహాబాద్ అండ్ లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సో ఇవి అబౌట్ టాప్ 10 ఆఫ్ ఎన్ఐటి వరంగల్ అండ్ ట్రిపుల్ ఐటీస్. అసలు ఎన్ఐటి వరంగల్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే డీమ్డ్ యూనివర్సిటీ అండి, ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో దీని ఓన్ మొత్తం అంతా కూడా దీని సిలబస్ ఓన్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మొత్తం అంతా కూడా ఓన్ డెసిషన్ మేకింగ్ అంతా ఉంటుంది. బట్ ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్. సో మనం ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్గా తీసుకోవచ్చు. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ వచ్చి అటానమస్ ఇన్స్టిట్యూషన్. సో అటానమస్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇది కూడా ఆన్ ఓన్ జరుగుతుంది. బట్ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరుగుతుంది అనమాట. సో ఫండింగ్ అంతా కూడా వాళ్ళకు వచ్చిన రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో ఆ రెవెన్యూస్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అసలు ఎన్ఐటి వరంగల్ పర్పస్ అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు 1959లో అంటే, అప్పటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ టైం మన ఎన్ఐటీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఫస్ట్ తెలంగాణలోని వరంగల్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి భారతదేశంలో అనే ఉద్దేశంలో ఎన్ఐటీస్ను డెవలప్ చేశారు. అయితే మరి 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, అలాగే ఐఐటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే, మేజర్గా ఐఐటి ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్ప్రెనర్షిప్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయాలి, అలాగే ఇన్నోవేషన్ పరంగా R&D పరంగా టెక్నాలజీలో వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి స్టూడెంట్స్ని అనే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటి హైదరాబాద్ని ఎస్టాబ్లిష్ చేశారు. నో మీకు అర్థమై ఉంటుంది, ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ పార్ట్ అనేది ఎన్ఐటి వరంగల్లో మనకు నేర్పించడం జరుగుతుంది. బట్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్లో టెక్నాలజీతో పాటు ఎంటర్ప్రెనర్షిప్ అంటే ఒక లీడర్షిప్ స్కిల్స్ కానీ, స్ట్రాటజిక్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ట్రిపుల్ ఐటి హైదరాబాద్లో మీకు డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే నిర్ఫ్ ర్యాంకింగ్ మనం ఏదైతే తీసుకుంటామో ఇండియా వైడ్ అంతా కూడా టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఈ రకంగా ఉంది. ఎన్ఐటి వరంగల్కి 21 ర్యాంక్ వచ్చింది. అవుట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో టాప్ 21లో ఎన్ఐటి వరంగల్ ఉంది. ట్రిపుల్ ఐటి హైదరాబాద్ వచ్చి 55లో ఉందన్నమాట, 55లో ఉంది. ఎన్ఐటి వరంగల్ వీళ్ళు ఫాలో అయ్యే కరికులం ఏదైతే ఉంటుందో వాళ్ళ ఓన్ కరికులం ఉంటుంది. ఇది ఎవ్రీ ఎన్ఐటి అండ్ డబుల్ ఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ కరికులమే ఫాలో అవుతారు. అలా ఐఐటీస్, అలాగే ట్రిపుల్ ఐటి మాత్రం వాళ్ళ ఓన్దే ఉంటుంది. బట్ యూజీసీ ప్రిస్క్రైబ్డ్ ఏదైతే ఉంటుందో అదే పారామీటర్స్ తీసుకొని వాళ్ళని దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని వాళ్ళ ఓన్ దీంట్లో ఉంటుందన్నమాట, ఆటోనమస్ కాబట్టి. దెన్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. ఎన్ఐటీలో అసలు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయంటే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, మెటలర్జికల్, ఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇవన్నీ కూడా మనకు ఒక ట్రెడిషనల్ కోర్సెస్ అని చెప్పచ్చు. అసలు సిఎస్సి రాక
రాకముందు మెయిన్ మనకు స్టార్టింగ్ ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ ఇవి ఉండేవి. ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో సిఎస్సి అనే ఒకటే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ కోర్సెస్ అన్ని కూడా ఎన్ఐటీలో ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్స్లో విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ అనే కొత్త కోర్స్ని ప్లస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే కొత్త కోర్స్ని 2023 నుంచి ఎన్ఐటీ వరంగల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో తీసుకుంటే మనము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈ రెండు తప్పితే మిగతా ట్రెడిషనల్ కోర్సెస్ ఏమీ ఉండవు. ప్యూర్ టెక్నికల్ రిలేటెడే ట్రిపుల్ ఐటీ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్ఐటీ వరంగల్ 330 మెంబర్స్ దాకా ఉన్నారు. దాంట్లో 70% కూడా పీహెచ్డీ చేసిన వాళ్ళు అనమాట. 360 మెంబర్స్ దాకా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. అంటే ఈ ఫ్యాకల్టీ కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్లో వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళు అసలు యాక్చువల్గా ఈ ఎన్ఐటీస్లో ఉన్న ఫ్యాకల్టీస్కి ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్స్ అని అవన్నీ వాళ్ళకి ఎన్హాన్స్ చేస్తుంటారు అనమాట. లెర్నింగ్ ప్రాసెస్ ఇంకా పిల్లలకి ఎలా నేర్పించాలి ఏంటి అనేది ఎన్ఐటీ వరంగల్ ఎక్కువ జరుగుతుంది. అండ్ టీచర్ స్టూడెంట్ రేషియో వచ్చి 1:17.8 అంటే 17.8 స్టూడెంట్స్ మెంబర్స్కి ఒక టీచర్ ఉంటారు. 17.8 అనేది ఎలా కుదురుతుందంటే వెన్ బల్క్గా ఒక 6,000 10,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు 0.8 అనేది కూడా ఒక 50 మందో 80 మందో ఒక 100 మందో వస్తారనమాట. సో అలా ఒక 1:17.8 మెంబర్స్ స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో 90 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాంట్లో 85% అందరూ కూడా పీహెచ్డీ అనమాట. ఆల్మోస్ట్ అంటే 75 to 76 మెంబర్స్ అందరూ కూడా పీహెచ్డీ. టీచర్ స్టూడెంట్ రేషియో వచ్చి ప్రతి 18 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ని అలకేట్ చేయడం జరిగింది, ఫ్యాకల్టీని అలకేట్ చేయడం జరిగింది. దెన్ కాలేజ్ టైప్ అసలు ఎన్ఐటీ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏంటి అనే దానిపైన. సో ఎన్ఐటీ వరంగల్ టోటల్ రెసిడెన్షియల్, ఈవెన్ ట్రిపుల్ ఐటీ కూడా టోటల్ రెసిడెన్షియల్. సో ఎన్ఐటీ వరంగల్లో మొత్తం రెసిడెన్షియల్లో బ్లాక్స్ 16 దాకా ఉంటాయి. దాంట్లో బాయ్స్ హాస్టల్ 2 ఉంటుంది. దాంట్లో ఈ షేరింగ్ అనేది ప్రతి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ అందరూ కలిసి కూడా షేర్ చేసుకోవాల్సిందే. గర్ల్స్ హాస్టల్ 3 సపరేట్గా ఉంటాయి. అదర్ స్టేట్ హాస్టల్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేదానికి వాళ్ళకి, అలాగే అదర్ స్టేట్స్లో ఏదైతే ఉంటుందో ఆ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ హాస్టల్ ఉంటుంది. క్యాంటీన్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా ఉంటుంది జరుగుతుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వచ్చేసరికి 5 హాస్టల్స్ ఉంటాయి. 3 ఫర్ మేల్, 2 ఫర్ ఫీమేల్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా రూమ్ షేర్ చేసుకోవాలి ఉంటుంది. థర్డ్ ఇయర్ నుంచి సింగిల్ ఆక్యుపెన్సీ అనేది కనబడుతుంది. క్యాంటీన్స్కి వచ్చేసరికి వెజిటేరియన్గా సపరేట్గా 3 ఉంటాయి. నాన్ వెజిటేరియన్కి ఒక క్యాంటీన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకా ల్యాబ్ అండ్ స్పోర్ట్స్ అయితే చూద్దాము. ఎన్ఐటీ వరంగల్లో ఇందాక మనం చెప్పుకున్న అన్ని ప్రోగ్రామ్స్, ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్తో సహా అన్నిటికీ ప్రతి ఒక్క దానికి హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్ అయితే ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ యూస్ చేస్తుంటారు. జాయిన్ అండర్ స్పోర్ట్స్ కోటా ఆల్సో. సో ఇక్కడ జనరల్గా ఎన్ఐటీలో స్పోర్ట్స్ కోటా ఐఐటీ అడ్మిషన్స్ ద్వారా కాబట్టి స్పోర్ట్స్ కోటా ఉంటుంది కాబట్టి సో స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అలాగే క్యాండిడేట్స్ రిప్రజెంట్ ఎన్ఐటీ నేషనల్ ఈవెంట్స్, ఎక్కువగా నేషనల్ ఈవెంట్స్ కూడా ఎన్ఐటీ స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఎక్కువ మేజర్గా ఇక్కడ కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, ఇండోర్ స్పోర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. వేరేస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వచ్చి ఫుల్ కంప్యూటర్ ఏసీ ల్యాబ్స్. ఇక్కడ వేరే ఏం లేవు కాబట్టి ఈసీఈకి సంబంధించింది యాజ్ వెల్ as కంప్యూటర్కి సంబంధించినట్టువే కాబట్టి సో ఫుల్ కంప్యూటర్స్ అన్ని కూడా ఏసీలో ఉంటాయి. ల్యాబ్స్ అన్ని కూడా ఏసీలో ఉంటాయి. పీసీ స్టూడెంట్ రేషియో అంటే ఒక పీసీ పైన 2 స్టూడెంట్స్ దాకా కూర్చోవచ్చు. అంటే మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్. ఈ ల్యాబ్స్లో హాస్టల్స్లో అంతా కూడా హై బ్యాక్ ఎండ్ ఆఫ్ ఇంటర్నెట్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి హాస్టల్స్లో కూడా ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళ డేటా సర్వీసెస్ యూస్ చేయకుండా దే కెన్ యూస్ దిస్ వైఫై టెక్నాలజీ అక్కడ. అలాగే రీసెర్చర్స్కి ఎవరైతే అక్కడ ట్రిపుల్ ఐటీ రీసెర్చ్ చేస్తుంటారో వాళ్ళందరికీ 24 hours ఆఫ్ యాక్సెస్ ఆఫ్ కంప్యూటేషనల్ ఫెసిలిటీస్, అంటే అన్ని సిస్టమ్స్ కానీ లేకపోతే సర్వర్స్ కానీ 24/7 ఎప్పుడన్నా పోయి వాళ్ళు దాన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ పరంగా చూస్తే వీళ్ళకి క్రికెట్ లీగ్, హాకీ లీగ్, బ్యాడ్మింటన్, బైక్ రైడింగ్ క్లబ్ ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ లీగ్ అంటే వాళ్ళ ఇంటర్నల్ వరకే మాత్రమే. బట్ వాళ్ళు వేరే వాళ్ళతో పోయి కాంపీట్ చేసేది అలా ఉండదు. సో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి లీగ్స్ లాగా ఉంటాయి అనమాట. గురించి మాట్లాడుకుంటే మనకి క్యాంపస్ వచ్చి ఎన్ఐటీ 248 acresలో స్ప్రెడ్ అయింది. ఇది వరంగల్లో లొకేట్ అయింది. ఎన్ఐటీ అనేది 140 kilometers ఫ్రమ్ హైదరాబాద్ ఉంటుంది. లైబ్రరీ పరంగా తీసుకుంటే 4000 square meters లైబ్రరీ ఉంది. ఆల్మోస్ట్ 2 lakh బుక్స్ ఉన్నాయి. అండ్ వర్చువల్ లైబ్రరీ అనేది ఫెసిలిటీ ఎన్ఐటీలో అందుబాటులో ఉంది. వేరేస్ ట్రిపుల్ ఐటీ తీసుకుంటే 66 acres క్యాంపస్. లొకేషన్ వచ్చి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. హైదరాబాద్ సిటీలోనే ఉంటుంది అనమాట గచ్చిబౌలి. మెయిన్ ఏదైతే మనకి ఐటీ హబ్ ఉందో గచ్చిబౌలి, కొండాపూర్ అక్కడే ఉంటుంది. అండ్ లైబ్రరీలో అన్ని టెక్స్ట్ బుక్స్ సంబంధించిన అన్ని దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా థియరీ బుక్స్ అన్ని కూడా దొరకడం జరుగుతుంది. వర్చువల్ లైబ్రరీలో ఒక ఫెసిలిటీ అంటే సిఎస్సి వాళ్ళకి ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అన్ని కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పేమెంట్ అనమాట. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే కొన్ని అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేమెంట్ కట్టాల్సి వస్తుంది. సో అలాంటివన్నీ కూడా ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ వర్చువల్ లైబ్రరీలో. యాజ్ వెల్ యాజ్ వీళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ అనేది కూడా ట్రిపుల్ ఐటీలో జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక క్లాస్ మిస్ అయినా కూడా, ఆబ్సెంట్ అయినా కూడా వీళ్ళు ఆ వర్చువల్ లైబ్రరీలోకి వెళ్ళి ఆ రికార్డెడ్ క్లాసెస్ వినొచ్చు. జేఈ మెయిన్స్ ఏదైతే మనకు జనవరిలో యాజ్ వెల్ యాజ్ ఏప్రిల్ సెషన్లో జరుగుతాయో దాంట్లో వచ్చిన స్కోర్ బెస్ట్ ఆఫ్ జేఈలో ఏదైతే ఉందో ఆ జేఈ మెయిన్ స్కోర్ ద్వారానే అడ్మిషన్స్ అనేది జరుగుతుంది. అడ్వాన్స్డ్ అనేది అవసరం లేదు. ఎన్ఐటీ వరంగల్లో ఓన్లీ మెయిన్ స్కోర్ని కన్సిడర్ చేస్తారు. జోసాలో అప్ టు 6 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. 6 roundsలో ఎన్ఐటీ అనేది ఎప్పుడైనా మనం సెలెక్ట్ వస్తుంది సీట్. సిసాప్ కౌన్సిలింగ్లో 2 rounds ఆఫ్ దాకా రౌండ్స్లో మనకి ఎన్ఐటీ అనేది మనకు కనబడుతుంది. అండ్ 75% మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మీకు పర్సంటేజ్ ఉండాలి. జనరల్గా మీకు ఐఐటీ రాసేటప్పుడు ఈ 75% ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉండాలని రూల్ అయితే లేదు. బట్ అడ్మిషన్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ కొన్ని పారామీటర్స్ పెడతారు. దాంట్లో ముఖ్యంగా మన ఏపీ అండ్ తెలంగాణకి ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ రకంగా ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్లో మీకు +1 అండ్ +2లో 75% మినిమం మీకైతే అగ్రిగేట్గా మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చూసినప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్యాటర్న్ ఉంది. 6 types ఆఫ్ అడ్మిషన్ ప్యాటర్న్
ఉన్నాయి. దాంట్లో మెయిన్ వచ్చి మనకు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా ఉంటుంది. సెకండ్ ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, యూజీ ట్రిపుల్ ఈ అని చెప్పి. యూజీ ట్రిపుల్ ఈలో కానీ మీరు పాస్ అయితే అప్పుడు కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ జేఈ మెయిన్స్, అంటే జేఈ మెయిన్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. లేదా మీకు ఇంటర్మీడియట్లో 90% కన్నా ఎక్కువ మీరు కానీ స్కోర్ చేస్తుంటే అప్పుడు ఇంటర్మీడియట్ ద్వారా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. లేదా మీరు నేషనల్ ఒలింపియాడ్ పార్టిసిపెంట్స్ అయితే, అంటే త్రూఅవుట్ నేషనల్ వైడ్లో ఒలింపియాడ్లో ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే చాలు, దాంట్లో కూడా మీకు ప్రయారిటీ అనేది ఉంటుంది. లేదా మీరు డిప్లొమాలో లేటరల్ ఎంట్రీ ఏవైతే ఉంటాయో డిప్లొమా చేసిన వాళ్ళకి లేటరల్ ఎంట్రీ ద్వారా వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో జనరల్గా మీకు ఈవెన్ వరంగల్ ప్యూర్ ఎన్ఐటి వరంగల్ చూసుకుంటే హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా అని 2 ఉంటాయి. అయితే నేను పర్టికులర్గా ఇప్పుడు హోమ్ స్టేట్ కోటా గురించి మాట్లాడుతున్నాను. హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి 50%, అదర్ స్టేట్ కి 50%. హోమ్ స్టేట్ కోటా దట్టు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే మాట్లాడదాము. దీంట్లో 1894 మినిమం ర్యాంక్, 3115 మ్యాక్సిమం ర్యాంక్ ఫర్ ఓపెన్ కేటగిరీలో వచ్చిందనమాట. అలాగే ఫిమేల్కి తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 760 మినిమం ర్యాంక్, 4530 మ్యాక్సిమం ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో 456 మ్యాక్స్ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కేటగిరీలో 575 మ్యాక్సిమం ర్యాంక్, ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఓబీసీలో ఎన్సీఎల్లో 974 మ్యాక్సిమం, 839 మినిమం ర్యాంకు, 445 మినిమం ర్యాంకు, 839 అనేది మ్యాక్సిమం ర్యాంక్ సిఎస్సికి కట్ ఆఫ్ లాస్ట్ టైం తీసుకోవడం జరిగింది. ఈసీఈకి వచ్చేసి 1005 అనేది మినిమం ర్యాంకు, 2211 మ్యాక్సిమం ర్యాంకు, జేఈ మెయిన్ స్కోర్ తీసుకోవడం జరిగింది. ఇంటర్ మార్క్స్ మాత్రం 95% అబవ్ వచ్చిన అతనికి లాస్ట్ కట్ ఆఫ్ అనమాట. సో అంగల్ అండ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఎన్ఐటి వరంగల్లో 268 కంపెనీస్ ఎప్పుడు కూడా ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ని ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటాయి ఫర్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. దాంట్లో ఈ ప్లేస్మెంట్స్ కోసం మనం రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ చూస్తే మనము 1400 మెంబర్స్ దాకా ఉన్నారు, సమ్ 1382 అనేది. దాంట్లో ప్లేస్ అయిన వాళ్ళు 1132 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటే ఇంతమంది అపీర్ అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది 82%. ఇంటర్న్షిప్స్ తీసుకుంటే 408 మెంబర్స్కి ఇంటర్న్షిప్స్ అనేది కంపెనీస్ ఆఫర్ చేయడం జరిగింది. సో అంటే డిఫరెంట్ అండి. ఆల్మోస్ట్ 140 కంపెనీస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి విజిట్ చేస్తుంటాయి. 781 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు 2023లో క్యాంపస్ ఇంటర్వ్యూ కోసం. దాంట్లో 666 మెంబర్స్ డైరెక్ట్గా ప్లేస్మెంట్ జరిగిపోయింది, అంటే 86% అనమాట. నేషనల్ ఆఫర్స్ వచ్చి 586, అంటే మన నేషనల్ ఆఫర్స్ అంటే నేషనల్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 586 దాకా దాంట్లో రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ప్లేస్ చేసుకుంది 46 మెంబర్స్ని ప్లేస్ చేయడం జరిగింది. హైయెస్ట్ శాలరీస్ చూస్తే ఎన్ఐటి వరంగల్ హైయెస్ట్ శాలరీ 88 lakhs ఒక స్టూడెంట్కి వచ్చింది. అది నాట్ హోమ్ స్టేట్ కోటా, అవుట్ స్టేట్ కోటా వచ్చిందనమాట. యావరేజ్ శాలరీ వచ్చి 17.29 lakhs రూపీస్ వచ్చింది. వేరే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చూసుకుంటే మనం 65.46 lakhs రావడం జరిగింది. అండ్ యావరేజ్ శాలరీ చూసుకుంటే మనకు 20.46 lakhs అనేది యావరేజ్ శాలరీ రావడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ ద హైయెస్ట్ శాలరీ ఇంటేక్ అనమాట. అంటే వీళ్ళు అడ్మిషన్స్ తర్వాత ఎంతెంత మందిని లోపల తీసుకుంటారు అనేది. ఎన్ఐటి వరంగల్ సిఎస్సి ఈసీఈ వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా మాత్రమే 68 మెంబర్స్ని ఈచ్ గ్రూప్ తీసుకుంటారు. అలాగే సివిల్ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే 58 సీట్స్ ఫర్ ఈచ్ గ్రూప్ ఉంటుంది. బయోటెక్నాలజీ 57 సీట్స్ ఇంటేక్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హోమ్ స్టేట్. దెన్ అదర్ ప్రోగ్రామ్స్, ఇవి కాకుండా వేరే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పిన ప్రోగ్రామ్స్లో అన్నింటిలో కూడా 10 సీట్స్ ఫర్ ఈచ్ గ్రూప్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఎన్ఐటి వరంగల్ని వాటిని ఏదైనా చేయాలనుకుంటే హోమ్ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ కోటా కింద వీళ్ళు అడ్మిషన్ ట్రై చేయడానికి ఉంది. దీంట్లో కొంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు, నేను విన్నాను అది. సో అది ప్రాసెస్ అనేది కరెక్ట్గా తెలియదు, ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. వీళ్ళు అదర్ స్టేట్ కోటాల నుంచి ఎన్ఐటి వరంగల్కి సీట్ ఇప్పించడం జరుగుతుంది. దెన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చూసుకుంటే సిఎస్సి 100 సీట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as 75 సీట్స్ ఇన్ కామన్ పూల్, 25 సీట్స్ డైవర్సిటీ పూల్. అంటే కామన్ అండ్ డైవర్సిటీ పూల్ అనేది డిఫరెంట్ ఇక్కడ కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసీ వచ్చి ఓన్లీ 40 సీట్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా మనకు 140 సీట్స్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఉన్నాయి. దెన్ ఎన్ఐటి వరంగల్లో ఫీజు ఎలా ఉంది అంటే 1,50,000 పర్ యానం, అంటే పర్ సెమిస్టర్ లెక్కన ఫీజు ఉంటుంది. ఇక్కడ మొత్తం మీద 1,50,000 ఫర్ ఓబీసీ అండ్ జనరల్కి, ఓబీసీ ఎన్సీఎల్కి. అలాగే 1 lakh యాన్యువల్ ఇన్కమ్ కానీ ఓబీసీ ఎన్సీఎల్కి కానీ జనరల్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి ఉంటే కంప్లీట్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో. యాజ్ వెల్ as ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కంప్లీట్గా 100% ఫ్రీ ఉంది. హాస్టల్ ఛార్జెస్ 45,000 రూపీస్ పర్ ఇయర్ అయితే హాస్టల్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తారు. అంటే 1,50,000 ప్లస్ 45 వస్తే మనకు 1,95,000 ఉంటుంది. మెస్ ఛార్జెస్ వచ్చి 115 రూపీస్ పర్ డే లెక్కన ఛార్జ్ చేయడం జరుగుతుంది. వేరే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకుంటే జనరల్ అండ్ ఓబీసీకి 3,60,000 పర్ యానం. ఒక రకంగా మనం కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ ఫీజు. మనం దాన్ని అంటే ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కలగాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్కి వచ్చేసరికి మనకు ఇది 15 lakhs దాకా మనకు ఎక్కువ, 15
lakhs దాకా అయిపోతుంది ఓన్లీ ఫీజు వరకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఇంకా ఈ మెస్ చార్జెస్ తర్వాత రెసిడెన్షియల్ చార్జెస్ డిఫరెంట్ అది. సో దాని గురించి డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా లేదు. బట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 35,000 రూపీస్ పర్ యానం వాళ్ళు చార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఫీజు సంబంధించి. దెన్ సెంట్రల్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఫీజుతో పాటు అంటే ఎన్ఐటి వరంగల్కి మనకి ఏదైతే సెంట్రల్ స్కాలర్షిప్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకొని స్కాలర్షిప్స్ తెచ్చుకోవాల్సిందే తప్పితే మనకు కాలేజ్ క్యాంపస్ నుంచి అయితే మాత్రం ఎలాంటి సపోర్ట్ ఉండదు. సో ఇండివిజువల్గా ఎవరి పాటికి వాళ్ళు మాత్రం స్కాలర్షిప్స్ అని ట్రై చేయాలి. బట్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఇన్స్టిట్యూట్ మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా కంప్లీట్ 100% ఫీ కానీ లేకపోతే 80% ఫీ కానీ 70% ఫీ కానీ అప్ టు 60% ఫీ దాకా అవకాశాలు అయితే ఉందన్నమాట. వేరే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో మాత్రం మీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అడ్మిషన్ ఫామ్ చూపిగానే ఇన్ క్యాంపస్లోనే ఎస్బీఐ వాళ్ళు ఉంటారు. సో ఎస్బీఐ వాళ్ళు వితౌట్ ఎనీ గ్యారంటీ 20 lakhs లోన్ ఇస్తారు, ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తారు. సో లోన్ ఈజ్ డిఫరెంట్, స్కాలర్షిప్ ఈజ్ డిఫరెంట్ అండి. లోన్ అంటే ఏంటంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా రీపే చేయాలి. స్కాలర్షిప్ ఈజ్ డిఫరెంట్, స్కాలర్షిప్ అయితే మీరు రీపే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ పేరెంట్స్ది 8 lakhs కన్నా యాన్యువల్ ఇన్కమ్ ఉంటే మీకు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ సెకండ్ సెమ్ నుంచి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కాలేజ్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ సెమ్ అయితే మీరే కట్టుకోవాలి, సెకండ్ సెమ్ నుంచి కాలేజ్ నుంచి జరుగుతుంది. అండ్ మెయిన్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ అల్యూమిని ఫండ్ అని ఉంటుంది. అల్యూమిని అంటే ఆల్రెడీ ఇక్కడ చదివిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫండ్ అనేది రేస్ చేస్తారు. దీన్ని ఆన్ పే ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉందనుకోండి ఆ స్టూడెంట్కి వాళ్ళు అల్యూమిని ఫండ్ ద్వారా వాళ్ళకి ఫీ కట్టడం జరుగుతుంది. వన్స్ ఆ స్టూడెంట్ ఆ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇతను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిపోయి అతను కెరియర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అతను మళ్ళీ ఆ అల్యూమినిలో జాయిన్ అయ్యి ఇతను ఇంకెవరికైనా కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే అప్పటిదాకా అంటే అప్ టు 4 years దాకా అల్యూమినే ఆ ఫండ్లో నుంచి మీ ఫీజు ఎంత కట్టడం జరుగుతుంది. బట్ వన్స్ బయటికి వెళ్ళి మీరు జాబ్ చేసిన తర్వాత సో మీరు ఖచ్చితంగా ఎవరికైనా సరే ఒక అతనికి సపోర్ట్ చేయాలి. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ సపోర్ట్ అనేది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ స్కాలర్షిప్లో దొరుకుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్ఐటి వరంగల్ అట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండి. మీకు ఏదైతే ఫస్ట్ చెప్పానో దీని రివ్యూస్ ఫైనల్గా మన అక్కడ చదివిన వాళ్ళ రివ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదా. సో ఒకసారి రివ్యూస్ చూద్దాము, ఆ రివ్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అంటే బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ అనేది ఖచ్చితంగా రెండింటికి ఉన్నాయి. సో దాంట్లో కొంతమంది కొన్ని బెనిఫిట్ అనిపించింది, కొంతమంది కొన్ని డ్రాబ్యాక్ అనిపించింది. సో డ్రాబ్యాక్ ఉంది అంటే అది ఆ డ్రాబ్యాక్ మీకు చిన్నది అయిపోవచ్చు కానీ వాళ్ళకి పెద్దదైంది. సో అట్లాంటి వాటిపైన మనం ఒకసారి వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు ఏమేమి చెప్పారో చూద్దాం. ఫస్ట్ ఎన్ఐటి వరంగల్ చూద్దాం. ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్ అట్ ఎన్ఐటి వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్ఐటీస్. సో సిఎస్సి బ్రాంచ్ చాలా బాగుంటుంది అంటారు. బెస్ట్ అండ్ హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అయితే ఎన్ఐటి వరంగల్లో దొరుకుతారు. సిమిలర్ టు ఏ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ లాగా ఉంటుంది. డైవర్సిఫైడ్ కల్చర్ అంటే అదర్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక డైవర్సిఫైడ్ కల్చర్ అనేది మనకు ఎన్ఐటి వరంగల్లో కనబడుతుంది. సో అక్కడ ఫెస్టివల్స్ అవన్నీ కూడా వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. స్టడీస్ అంతా కూడా ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఉంటుందన్నమాట. అంటే మీకు స్టడీ పర్టికులర్ కూర్చొని చదువుకోవాలా అట్లా కాకుండా మీకు అపోటీతత్వం కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నట్టుగా మీ ఓన్ స్టడీస్ అనేది మీరు ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ. సో అలాగే హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్టడీస్ విత్ రిఫ్రెష్మెంట్, సో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, మీకు అక్కడ లోపల క్లబ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్టడీస్ అనేది విత్ రిఫ్రెష్మెంట్తో జరుగుతుంది. దెన్ హాస్టల్ గురించి తీసుకుంటే హాస్టల్ నాట్ ఏ లగ్జరీ హాస్టల్ బట్ షూర్ ఒక ప్లేస్ మీరు అక్కడ ఉండొచ్చు అనే ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే చాలా పెద్ద క్యాంపస్ కాబట్టి ఆల్మోస్ట్ 258 క్యాంపస్, చాలా మంది సైకిల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. దెన్ సిజిపిఏ అబోవ్ 6.5 ఎవరికన్నా వచ్చిన 6 వస్తే చాలు సిజిపిఏ 4 yearsలో 7 to 9 lakh ప్యాకేజెస్ అయితే ఈజీగా ఎన్ఐటి వరంగల్ నుంచి వస్తుంది అని చాలామంది చెప్పడం జరిగింది. ఈసీ గురించి అయితే మాత్రం చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పర్టికులర్గా ఈసీలో ఎక్కువ వస్తుంది. అలాగే అయితే పార్ట్ ఆఫ్ మెక్ జాస్టర్స్ టీంలో మెక్ జాస్టర్స్ టీంలో చేరిన ప్రతి ఒక్కరికి ఈసీలో చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పడం జరిగింది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఎన్ఐటి వరంగల్ ఇన్ ఇండియాలో అని బెనిఫిట్లో చెప్పడం జరిగింది. దేర్ వుడ్ బి ఈ ప్రతి ఒక్క ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఈవెంట్ అనేది మనకు జరుగుతూనే ఉంటుంది. సో మనకు ఇంకా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఆ ఈవెంట్లో అని చెప్పి ఒక మంచి ఎంతూజియాజం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎన్ఐటి వరంగల్లో బోత్ ఫన్ అండ్ అకాడమిక్స్కి రెండింటికి మంచి ప్రయారిటీ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వన్స్ ఒకసారి ఈ 4 years అయిపోయి ఒక సర్టిఫికేట్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ పైన ఎన్ఐటి అనే ఒక బ్రాండ్ అనేది పడింది అంటే అది మీకు మీ కెరియర్ని మలిచేస్తుంది అనమాట. అంత వెల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎన్ఐటి. అలాగే ట్రిపుల్ ఐటీ గురించి మనం బెనిఫిట్స్ చూద్దాము. అయితే ఈ ట్రిపుల్ ఐటీలో నో ఇన్స్టిట్యూషన్ కమ్ టు క్లోజ్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అట్ ద అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ట్రిపుల్ ఐటీకి సరి సమానంలో రీసెర్చ్ సైడ్ పర్టికులర్గా సిఎస్సి గ్రూప్లో ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ అయితే ఏమీ లేదు. బెస్ట్ అండ్ హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ చాలా బాగున్నారు. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు మొత్తము. ఇంటర్నేషనల్ కల్చర్ అనేది ఇక్కడ కనబడుతుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అవకాశం ఉంది కాబట్టి ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు ఫ్యాకల్టీ. సో ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండదు ఆ ఇంటరాక్షన్ ద్వారా వీళ్ళకి కావాల్సిన డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత రియల్ టైమ్ మెంటారింగ్ ఫ్రమ్ సీనియర్స్ ఎక్కువ ఉంటుంది అంటే అల్యూమిని కానీ సీనియర్స్ కానీ వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు, మెంటార్ చేస్తుంటారు. దెన్ డెసిషన్ మేకింగ్ బై మేనేజ్మెంట్ ఈస్ వెరీ
వెరీ మచ్ ఫాస్ట్. అంటే ఏదైనా క్యాంపస్లో ఏదైనా ఒక కొత్త గ్రూప్ ఎనేబుల్ చేయాలన్నా, క్లబ్ ఎనేబుల్ చేయాలన్నా, లేకపోతే ఈ ట్రిపుల్ ఐటీ వేరే చోట పార్టిసిపేట్ చేయాలి, ఇట్లాంటి వాటికి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మేనేజ్మెంట్ అటానమస్ కాబట్టి ఇమ్మీడియట్గా డెసిషన్ అనేది తీసేసుకుంటుంది. సిటీ బేస్ సరౌండెడ్ బై కార్పొరేట్స్. ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే ఎన్ఐటీ అనేది సార్ ట్రిపుల్ ఐటీ అనేది మీకు గచ్చిబౌలి అండ్ కొండాపూర్ ఏరియాలో ఉంది. చుట్టూ కూడా ఐటీ హబ్ ఉంది కాబట్టి మీకు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ. హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా ఉంటుంది. యాజ్ వెల్ as కార్పొరేట్ వరల్డ్ అనేది మీరు నియర్ బై దగ్గరుండి చూడొచ్చు అనమాట. సో మీరు అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దెన్ సౌత్ మెస్ అనేది చాలా, అంటే క్యాంటీన్లో సౌత్ మెస్ అనేది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. నాన్ వెజ్ ఫుడ్ అనేది కూడా చాలా బాగుంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ కూడా తెచ్చుకునే అవకాశం అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఉంది అని ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ as డ్రాబ్యాక్స్ చూద్దాం. డ్రాబ్యాక్స్ అనేది చాలా మెయిన్. ఇక్కడ డ్రాబ్యాక్స్లో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రాబ్యాక్స్ వచ్చాయి. ఒక్కసారి దీనిపైన ఫోకస్ చేయండి. ఫేక్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్డ్ బై దీస్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంది చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే వీళ్ళు ఇచ్చిన పబ్లిష్ చేసిన ఏవైతే రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయో అవి చాలా వరకు ఫేక్ ఉన్నాయి. ఆల్రెడీ వేరే వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు మోడిఫై చేసి మళ్ళీ రీసెర్చ్ పేపర్స్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కామెంట్స్ చాలా వచ్చున్నాయి. దెన్ నాట్ ఆల్ ద ప్రొఫెసర్స్ ఆర్ పిహెచ్డి అనేది వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దీంట్లో అని ఒక డ్రాబ్యాక్ ఉంది. మోర్ ప్లేస్మెంట్స్ ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్ నాట్ అదర్. సిఎస్సిలోనే ఎక్కువ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి తప్పితే వేరే గ్రూప్స్కి ఎక్కువ ప్లేస్మెంట్స్ లేవు అనేది ఎన్ఐటీలోని చదివి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. హ్యూజ్ క్రౌడెడ్. సో గవర్నమెంట్ 6,000 మెంబర్స్ దాకా ఉంటారు మొత్తం అక్కడ. సో చాలా హ్యూజ్ క్రౌడెడ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పి చెప్పడం జరిగింది. వెదర్ ఈజ్ వెరీ మచ్ హాట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వరంగల్లో వెదర్ చాలా హాట్గా ఉంటుంది. సో అదర్ స్టేట్స్ నుంచి పర్టికులర్గా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అసలు తట్టుకోలేరు అనమాట. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ ఆర్ లిమిటెడ్. సో ఫ్యాకల్టీ ఎక్కువ ఇంటరాక్ట్ అయితే స్టూడెంట్స్ అవ్వరు. దెన్ ఫ్యాకల్టీ ఆర్ ప్యాథటిక్, అరగెంట్ అండ్ నాట్ హెల్ప్ఫుల్ అనేది కూడా ఒక రివ్యూ మనం చూసామన్నమాట. అంటే వాళ్ళు సరిగా హెల్ప్ఫుల్గా లేరు, చాలా అరగెంట్గా ఉన్నారని. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్ కోర్స్ అలాగే ఉంటారు. సో మనం వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలనేది స్టూడెంట్ పైన ఉంటుంది. టాపర్స్ పర్సిస్ట్, నో ఛాన్స్ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్. టాపర్స్ అనేది అందరూ కూడా ఎన్ఐటీకి వస్తారు కాబట్టి యావరేజ్ స్టూడెంట్ పోయి అక్కడ జాయిన్ అయితే అతనికి అతనికి అడ్మిషనే రాదు. ఒకవేళ ఉన్నా కూడా అతను పర్సిస్ట్ కాలేడు అని చెప్పారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డౌట్స్ ఆర్ సెల్ఫ్ క్లియర్డ్. సో ఎవరి డౌట్స్ వాళ్ళు సెల్ఫ్ క్లియర్ చేసుకోవాల్సిందే తప్పితే ఫ్యాకల్టీ దగ్గర పోతే చెప్పేవాళ్ళు లేరని. క్యాంటీన్ అనేది చాలా బాగా లేదు అనేది నాట్ అప్ టు మార్క్. ఇది ఈవెన్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా దొరుకుతాయి, క్యాంటీన్లో గొడవలు పడుతున్నట్టు, ఫుడ్ బాగాలేదని. తర్వాత రియల్లీ హారిబుల్ టు ఈట్ ఇన్ ఎ మెస్, పర్టికులర్లీ నార్త్ ఇండియన్ మెస్ అసలు ఫుడ్ బాగాలేదని అదర్ స్టేట్ వాళ్ళు చెప్పడం జరిగింది. రీజనల్ డిస్క్రిమినేషన్ క్యాన్ బి సీన్. రీజనల్ డిస్క్రిమినేషన్ పర్టికులర్గా ఏపీ, తెలంగాణ యాజ్ వెల్ as నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఈ ప్రకారమైన డిస్క్రిమినేషన్ అయితే ఎక్కువ కనబడుతుందంట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ న్యూ డెవలప్మెంట్ నీడ్స్ గవర్నమెంట్ పర్మిషన్. ఏదైనా కొత్త డిసిషన్ తీసుకోవాలి, ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ మీకు చెప్పినట్టు ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ద్వారా, గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇన్వైటింగ్ న్యూ రిక్రూటర్స్, ఇట్స్ రిక్రూటర్స్ ఇంట్రెస్ట్. సో అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో మా ఇన్స్టిట్యూట్కి రండి, మా దగ్గర వచ్చి రిక్రూట్ చేసుకోండి అని ఎవరిని పిలవరు. సో ఎన్ఐటీ వరంగల్కి ఆ బ్రాండ్ ఉంది కాబట్టి వీళ్ళే మొత్తం కార్పొరేట్ కల్చరే అక్కడికి వెళ్ళి చేసుకుంటారు తప్పితే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయరు. ఇవాళ రేపు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఎక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి వాళ్ళ దగ్గర చదివిన స్టూడెంట్స్కి. సో దానికోసం సపరేట్ టీమ్ని పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అలాంటి ఫెసిలిటీ అనేది మనకు ట్రిపుల్ ఐటీలో లేదు అని చెప్పడం జరిగింది. వెరాస్ ఎన్ఐటీలో చెప్పడం జరిగింది. ట్రిపుల్ ఐటీ డ్రాబ్యాక్స్ వస్తే మిక్సప్ ఆఫ్ ఆల్ గ్రేడ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90% ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు వస్తారు, అలాగే జేఈ టాప్ స్కోర్ చేసిన వాళ్ళు వస్తారు, అలాగే ఒలింపియాడ్లో వచ్చిన వాళ్ళు వస్తారు. సో అకాడమిక్స్ ప్రకారంగా చూసుకుంటే టాప్ ఉన్న వాళ్ళందరూ మనకు కనబడరు. అన్ని టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్యూ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ లేదు వేరేస్ కంపేర్ టు ఎన్ఐటీ. ఆల్ బ్రాంచెస్ పర్సిస్ట్ రైదర్ ఈసీ అండ్ సిఎస్సి. సో అన్ని బ్రాంచెస్ లేవు, ఓన్లీ సిఎస్సి, ఈసీఏ ఉంది. ఫండింగ్ అనేది ఎక్కువ లేదు దీనికి. ఎన్ఐటీకి ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ ఉంది బట్ రిస్ట్రిక్షన్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రైవేట్ ఫండింగ్. సో ఎక్కువ ఫీజులు ఎక్కువ వస్తే వీళ్ళకి ఎక్కువ ఫండింగ్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ పరంగా ఆలోచిస్తారు. సో ఫండింగ్ అనేది ఎక్కువ లేదు. నార్త్ ఇండియన్ మెస్, పర్టికులర్ నార్త్ ఇండియన్ మెస్ ఈజ్ నాట్ అప్ టు మార్క్. సో మనకి సౌత్ ఇండియాలో ఏ హాస్టల్ తీసుకున్నా కూడా నార్త్ ఇండియన్ ఫుడ్ని వాళ్ళని సాటిస్ఫై చేయలేం కాబట్టి ఈ రివ్యూ రావడం జరిగింది. టీచింగ్ అసిస్టెంట్స్ ఆర్ నాట్ వెరీ కోఆపరేటివ్. టీచింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే టీచర్కి ఉన్న అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోఆపరేటివ్గా లేరని చెప్పేసి మనకు చెప్పారు. ఇంటెన్స్ కాంపిటీషన్ మే లీడ్ టు ఇంక్రీజ్ ప్రెషర్ అండ్ యాంగ్జైటీ అమాంగ్ స్టూడెంట్స్. కాంపిటీషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ మధ్యలో. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెవీగా కాంపిటీషన్ వల్ల ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది స్టూడెంట్స్ మధ్యలో. క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. 66 acres క్యాంపసే కాబట్టి లిమిటెడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దట్ ఫ్యాకల్టీ అవైలబుల్ దే ఫేస్ ఛాలెంజెస్ ఇన్ యాక్సింగ్ సపోర్టింగ్ గైడెన్స్. సో తక్కువ మంది ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో కాబట్టి మాకు వాళ్ళని రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. వాళ్ళు చెప్పే క్లాసెస్ మాకు సరిగ్గా అందుబాటులో లేవు అని చెప్పి రివ్యూ రావడం జరిగింది. తర్వాత మేల్ స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారు, ఫీమేల్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. సో ట్రిపుల్ ఐటీ రికగ్నిషన్ ఆన్ సర్టిఫికేట్ ఈస్ లెజర్ వెన్ కంపేర్ విత్ ఎన్ఐటీస్. సో ట్రిపుల్ ఐటీ మీకు సర్టిఫికేట్ పైన ఎప్పుడైతే ట్రిపుల్ ఐటీ అని పడితే చాలా కంపెనీస్ కూడా ట్రిపుల్ ఐటీని అంత రికగ్నైజ్ చేయట్లేదు. ట్రిపుల్ ఐటీ అనేది ఐఐటీయా అని అడుగుతున్నారు. సో వేరే కంపారిటివ్లీ పర్టికులర్గా ఎన్ఐటీస్తో కంపేర్ చేస్తే ఎన్ఐటీకి ఎక్కువ ఆ ప్రయారిటీ ఉంటుంది. సో ఇది డ్రాబ్యాక్స్ అండి ఫర్ ట్రిపుల్ ఐటీ అండ్ ఎన్ఐటీ. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడైతే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను దీంట్లో ఉన్న డిస్టింగ్విష్ చేసింది. సో ఫైనల్గా నా కంక్లూజన్ అయితే మాత్రం ఒకవేళ ఇన్ కేస్ నేను ఎవరికైనా రికమెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ ఆఫ్ హైదరాబాద్ అయితే
రికమెండ్ చేస్తాను బేస్డ్ అపాన్ ఆల్ దిస్ ప్రోస్ అండ్ కాన్స్ బట్టి యాజ్ వెల్ యాజ్ ఇందాకున్న రివ్యూస్ బట్టి. సో ఇది స్టూడెంట్స్, నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.